హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా మీ అందరికీ హ్యాపీ హోలీ. సో ఇది ఇప్పటిదైతే కాదు, లాస్ట్ ఇయర్ది అనమాట. ఎడిటింగ్ చేయడానికి నాకు ఈ ఒక్కరోజు టైం పట్టింది. ఇంకా లాస్ట్ ఇయర్ పోస్ట్ చేయలేదు, అప్పుడు కుదరలేదనమాట పోస్ట్ చేయడానికి. సో అదంతా భద్రంగా దాచిపెట్టుకొని ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నా. సో నిన్నటి నుంచి అంటే ఎప్పుడో ఎడిటింగ్ చేసి పెట్టున్నాను, వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు. సో నిన్న వాయిస్ ఓవర్ ఇచ్చి ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నా. సో ఇక్కడైతే మేము పార్క్లోకి అయితే వచ్చాము. మేము వచ్చే టైంకి ఎవ్వరూ లేరనమాట పార్క్లో. అప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వాల, ఇంకా ఇంట్లో పిల్లల గోల. సో ఇంకా వాళ్ళ గోల తట్టుకోలేక పార్క్ అయితే తీసుకొచ్చాను. నాకైతే హోలీ అంటే చిన్నప్పుడంతా బాగా ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పటికీ ఇష్టమే, కాకపోతే కొంచెం దూరంగా ఉంటున్నా అనమాట. పడతాయి ప్లీజ్ 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 పుడుతున్నా మీద పోయొద్దు. నాకు కొంచెం తడి తగిలినా కూడా భలే చిరాకు అనమాట. ఇంకా ఫుల్ ఇరిటేషన్ వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది అనమాట బట్టలు కానీ తడిచినాయి అంటే. సో బట్టలే కాదు, ఈవెన్ కాళ్ళు తడిచినా కూడా నా వల్ల కాదు, కొంచెం చిరాకుగా ఉంటుంది నాకైతే. సో ఇక్కడైతే పిల్లలు అయితే ఆడుకుంటున్నారు, పెద్దోళ్ళు అయితే ఎవరు రాలేదు. అండ్ ముందుగానే ఈ ట్యాంక్ ఫుల్ చేసి పెడుతున్నారనమాట. ఇంక మళ్ళీ పెద్దవాళ్ళందరూ వస్తారు కదా. సో నార్త్ వాళ్ళు ఉన్నారనమాట మేమున్న కమ్యూనిటీలో. సో అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు హోలీ. కలలో పడిందా? मैं तो बहुत बोरिंग में अभी हस्बैंड आएंगे तो मैं कहूँगी కలరా గున్నుకు పీపు, గున్నుకి నాకు పూస్తావా? హ్యాపీ హోలీ. నాకు మెయిన్ గేటెడ్ కమ్యూనిటీస్ అంటే అందరూ కలిసి చేసుకోవటం అదొక పెద్ద ప్లస్ పాయింట్. ఇంకా మేమున్న కమ్యూనిటీలో అయితే వినాయక చవితి కానీ, ఇలా హోలీ అండ్ దసరా, ఇంకా ఏమైనా వస్తాయి కదా, రిపబ్లిక్ డే, ఇలాంటివి అందరూ కలిసి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. మంచి మంచి గేమ్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అండ్ ప్లానింగ్ కూడా చేస్తూ ఉంటారనమాట. మామూలుగా హోలీ సెలబ్రేషన్ టైం వచ్చేసి 12 o'clockకి అలా చెప్పారు, కానీ పిల్లలు అయితే 10:30కి అంతా వచ్చేసారనమాట. అందరూ పిల్లలు ఇంకా ఒక్కొక్కరుగా జాయిన్ అయ్యారు. ఓకే కొట్టాలి. అరే ఫ్లవర్స్ ఇచ్చారా నీకు? పడే మాకు పూర్వి. ఇక్కడైతే పిల్లలందరి చేతిలో ఫ్లవర్స్ ఒక ఆమె అయితే పెట్టింది. యాక్చువల్లీ ఆమె మా కమ్యూనిటీ ఆమె కాదు, పక్క కమ్యూనిటీ. సో వాళ్ళ కమ్యూనిటీలో సెలబ్రేషన్ చేయరని ఆమె కూడా ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందనమాట. ఆ ఫ్లవర్స్ అంతా పిల్లల చేతిలో పెట్టేసి మంచిగా ఇలా ఇసిరేస్తూ హ్యాపీ హోలీ చెప్పమంది. హ్యాపీ హ్యాపీ హోలీ. మా కమ్యూనిటీలో వాళ్ళంతా చాలా ఫ్రెండ్లీ నేచర్గా ఉంటారు, చాలా బాగుంటారు. ఇంకా వినాయక చవితి సెలబ్రేషన్ చూడాలి, ఓ రేంజ్లో ఉంటుంది అనమాట నిమజ్జనం చేసేటప్పుడు. అండ్ ఉన్న 5 days మంచిగా సెలబ్రేట్ చేస్తారు. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. ముద్దు పెట్టు ముద్దు పెట్టు. యాక్చువల్లీ ఇక్కడ రంగులు కొట్టుకోవాలని అసలు థాటే లేదనమాట. పిల్లల్ని వదిలిపెట్టేసి వెళ్దాం అనుకున్నాను, కానీ ఇంకా పూర్వీ కోసం ఆగిపోయాం. ఇంకా స్ఫూర్తి రంగులమయంలో పడిపోయి ఆమె ఎట్టంటే అటు పరిగెత్తుద్ది అని చెప్పి నేను ఇంకా పూర్వీ కోసం ఉన్నాను. ఇంకా అందరు నాకు కొట్టేశారు. సో నాకు అసలు కొంచెం ఇష్టము అండ్ కొంచెం చిరాకు కూడా.
ఇక్కడ రంగులు పూస్తూ ఉంది గదా! పింక్ కలర్ డ్రెస్ ఏసుకుంది. తను శాలిని. తను చాలా మంచి ఆమ. ఇక్కడ ఉన్న వాళ్ళంతా హిందీ వాళ్ళే. ఇప్పుడు రంగు పూసే ఆమె కూడా నాకు హిందీ ఆమె. సో, తెలుగు వాళ్ళు కొంతమందే ఉన్నారు. ఇంకా హోలీ అంటే చిన్న లేదు, పెద్ద లేదు అందరూ డాన్సుల్లో మునిగిపోతారనమాట. ఇంకా నార్త్ వైపు చూడాలి. 2019లో ఫుల్ సెలబ్రేట్ చేసుకున్నా నేనైతే హోలీ. అండ్ అవైతే ఇప్పటికీ మర్చిపోలేను. అండ్ ఇదొచ్చేసి దాని తర్వాత మళ్ళీ ఈ హోలీ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాను. ఇంకా ఆ కమ్యూనిటీలో వాళ్ళైతే ఎవరు రాలేదనమాట. చిన్నగా వస్తూ ఉన్నారు. సో, వాళ్ళొచ్చే టైంకి మేమైతే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. అప్పటికి వచ్చి 3 అవర్స్ అవుతా ఉంది. ఇంకా మా వల్ల కాదని చెప్పి ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడైతే నేను మ్యూజిక్ యాడ్ చేశాను. సో, ఆ మ్యూజిక్ యాడ్ చేయటం వల్ల ఆ కాపీరైట్ ఇష్యూ అయితే వచ్చింది. కాపీరైట్ పడిపోయిందనమాట. పెట్టిన వీడియో పోస్ట్ చేసిన 15 మినిట్స్‌కి కాపీరైట్ వచ్చింది. సో, వెంటనే డిలీట్ చేశాను. ఆ మ్యూజిక్ ఉన్న ప్లేస్‌లో అది డిలీట్ చేసి ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. నిన్న పోస్ట్ చేశాను. పోస్ట్ చేసిన 20 మినిట్స్‌కి డిలీట్ అయితే చేసేసా అనమాట. సో, కైన్ మాస్టర్ మ్యూజిక్ యాడ్ చేసుకుంటా ఉంటే కాపీరైట్స్ పడతా ఉన్నాయి. ఇంతకుముందు 4, 5 వీడియోస్‌కి కూడా పడిపోయింది. ఇంకా అవి అయితే డిలీట్ చెయ్యలా. ఇంకా ఇదైతే వెంటనే డిలీట్ చేసి ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో, అవి కూడా డబ్బులు పెట్టి కొనాలంట కైన్ మాస్టర్‌లో మ్యూజిక్. సో, ఇంకా కొనటానికి ఇంట్రెస్ట్ రాక ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇష్టం కూడా లేదు కొనటానికి. ఇక్కడ మా స్ఫూర్తి అయితే ఫుల్ నానిపోయిందనమాట వాటర్‌లో. ఇంకా ఫుల్ ఆ పింక్ కలర్ డ్రెస్ మొత్తం మల్టీ కలర్ అయిపోయింది. తలంతా నానిపోయింది ఫుల్. కాకపోతే ఇంకా వదిలేసా అనమాట. ఇంకా ఎంజాయ్ చేయనీలే అని చెప్పి. ఈ ఇయర్ అయితే అసలు బయటికి కూడా పంపించలేదు నేను. ఫుల్ జలుబు చేసిందనమాట. ఇంకా బయట డోర్ ఫుల్ లాక్ పెట్టేశాను. ఇంకా బయట అడుగు కూడా పెట్టనివ్వలేదు ఈ హోలీకైతే. ఇంకా ఇక్కడ పూర్విక అయితే అలుపొచ్చేసి కూర్చుందనమాట సైలెంట్‌గా. ఆకలేస్తుందంట. సో, ఇంటికెళ్దామని రెడీ అవుతున్నాము ఇంకా. ఎళ్దాము అని. ఇంకా స్ఫూర్తియే రాలేదు. సో, ఇక్కడ వీళ్ళైతే నా చేత కూడా డాన్స్ చేయించేశారనమాట. అసలు నేను డాన్స్ వదిలేసి చాలా ఇయర్స్ అవుతుంది. అండ్ ఇక్కడ వాళ్ళు ఒప్పుకోలేదనమాట. ఒక స్టెప్ అయినా ఎయ్యాల్సిందే అని చెప్పి అన్నారు. సో, అంతమంది ముందు డాన్స్ ఒక స్టెప్ ఏసినా కూడా నాకు చాలా అంటే షై ఫీలింగ్ ఏసేసిందనమాట. ఈ ఆరెంజ్ కలర్ శారీ ఉంది కదా! ఇందాక చెప్పాను కదా శాలిని అని. వాళ్ళ అత్తయ్య అనమాట. సో, ఈమె ముసలామైనా ఏమేస్తుందో డాన్స్. ఇంక నార్తోళ్ళే కదా! ఇంక వాళ్ళకి అలవాటే ఇవన్నీ కామన్. ఇక్కడైతే పూర్వికి గ్రేప్స్ పెడుతున్నాను. ఇంకా పక్కన పిల్లలైతే వాటర్ బాటిలు, గ్రేప్స్ ఇంక మిగతా స్నాక్స్ అన్నీ తెచ్చుకున్నారు. సో, హోలీ గదా! ఎప్పుడు ఇంటికెళ్తారో వాళ్ళకే తెలీదని అయన్నీ తెచ్చుకున్నారంట. సో, ఇంకా పూర్వి కూడా చిన్న పాప కాబట్టి ఇంకా వాళ్ళ అమ్మ కొన్ని పూర్వికి గూడా ఇచ్చింది. సో, అక్కడ తింటూ ఉందనమాట. ఇంకా స్ఫూర్తి ఎక్కడుందో వెతుకుతూ ఉన్నాను. ఇంక ఇంటికెళ్దాము అని జెప్పి. ఇంకా ఆమొస్తే ఇంటికెళ్ళటమే. సో, ఆ ఇయర్ అయితే అంటే లాస్ట్ ఇయర్ అయితే మంచిగా సెలబ్రేట్ చేశాము హోలీ. ఈ ఇయర్ అయితే ఏం లేదు. మరి నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటదో గూడా తెలీదు. ఇంకా ఈ పిల్లోడైతే మా పక్కింటి పిల్లోడనమాట. ఇక్కడ వాళ్ళ అమ్మ ఫోటోస్ తీస్తూ ఉంది. ఇలా పోజులు పెట్టండి, అలా పోజులు పెట్టండి అని జెప్పి వాళ్ళ ఫ్రెండ్స్‌తో అంతా గ్రూప్ ఫోటో దిగారు. అండ్ మంచిగా రంగులు పూసుకునేది మంచిగా దిగారు. సో, ఫోటోస్ అయితే నా దగ్గర లేవు. ఇలా వీడియో రూపంలో అయితే ఈ మెమోరీస్ అయితే దాచుకున్నాను. వాళ్ళంతా నార్తోళ్ళే. తెలుగోళ్ళు ఒక 3, 4 మెంబర్స్ ఉంటారు. కన్నడ వాళ్ళు గూడా అంతే. మిగతా వాళ్ళంతా హిందీ వాళ్ళే అనమాట. చాలా బాగుండేదనమాట మా కమ్యూనిటీ. ఫుల్ గ్రీనరీ మంచిగా ఉంటది. ఇంకా రైనీ సీజన్ అయితే ఊటీయో, కొడైకెనాల్లో వెళ్ళిన ఫీలింగ్ వస్తది. అంత బావుంటదనమాట. సో, ఇక్కడైతే ఇంకా పిల్లలు ఆడుకున్నారు. లాస్ట్ అయిపోయింది. ఇంక ఇంటికైతే బయలుదేరాము. ఇంటికి వెళ్ళటంతోనే మా ఆయన అయితే మంచిగా లెమన్ రైస్ చేసి పెట్టారనమాట. సో, లెమన్ రైస్ తినేసి మంచిగా స్నానాలు చేసేసి రిలాక్స్ అయ్యాము. సో, స్నానం చేయటానికి కూడా ఓపిక లేదు. ఫస్ట్ కడుపున పడాలి. తర్వాత రిలాక్స్ అవ్వాలి అని చెప్పి ఫస్ట్ తినేసాము. సో, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. బాయ్.